ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వేసవి కాలంలో అందరూ చెప్పేది నీళ్లు తాగు, మజ్జిగ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు. మీరేం చెప్తారు మ్యామ్? వీటన్నిటితో పాటు దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ సమ్మర్స్లో బయట టెంపరేచర్ బాగా పెరుగుతుంది అన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఆహారపరంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే హై టెంపరేచర్స్ విల్ కాజ్ డీహైడ్రేషన్ మనము ఎలా గుర్తుపట్టాలి? మెయిన్ థింగ్ అది. నోరు తడారిపోతుంది, దాహం వేస్తుంది, ఇది కామన్గా అందరూ గుర్తుపట్టే ఇదే. రెండో విషయం ఏంటంటే తల తిరగడం, మాడు ఈ భాగంలో బాగా మనకి నొప్పి రావడం బాగా హెడేక్, తల పట్టేసినట్టు అనిపించడము, నోరు తడారిపోవడము, అండ్ చాలా నీరసంగా అనిపించడము, ప్రొఫ్యూజ్గా స్వెట్ అవ్వడం, అంటే మామూలుగా కంటే కూడా చాలా ఎక్కువగా స్వెట్ అవ్వడం. ఇలాంటివన్నీ మనం గమనించినప్పుడు వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది డిహైడ్రేషన్ వైపు వెళ్తున్నాము అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గమనించుకోవడం వెరీ ఇంపార్టెంట్. తీరా తల తిరిగి పడిపోయేంత వరకు కాదు. ఈ తేడాలు మనకి రాగానే చాలా నీరసంగా అనిపించడం, చెమటలు బాగా పడుతున్నాయి, ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా చెమటలు పడుతున్నట్టు అనిపించడం, తల మాడుపోటుగా మనకు అనిపించడం, ఆకలి వేయకపోవడం, తినాలనిపించకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి హీట్ స్ట్రోక్ వైపు వెళ్తున్నామేమో అనే ఒక ఇది. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లో టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో టెంపరేచర్ స్టార్ట్ అయ్యి హై టెంపరేచర్స్కి వెళ్ళిపోతుంది. దాన్నే మనము సన్ స్ట్రోక్ అని కూడా అంటూ ఉంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక జనరల్గా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఆన్ ఏ వెరీ హాట్ సమ్మర్ డే బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం జనరల్గా చేస్తూ ఉంటాం, చాలా తక్కువ మంది నీళ్ళ బాటిల్ పట్టుకెళ్తారు. ఎందుకంటే గాజు బాటిల్స్ బరువుగా ఉంటాయి మోసుకెళ్ళడానికి, ప్లాస్టిక్ బాటిల్స్ వద్దనుకుంటాము. సో ఏంటి మ్యామ్ పరిష్కారం? ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు చలివేంద్రాలు బాగానే పెడుతున్నారు, బట్ నేనేమంటానంటే శుభ్రంగా నీళ్లు ఇంట్లో కుండలో పెట్టుకోండి. కుండలో నీళ్లు కొద్దిగా ఇసుక పోసి కుండ పెట్టుకుని దాన్ని కుండలో నీళ్లు పెట్టుకొని దాంట్లో ఒక రాగి గరిట వేయండి. నీళ్లు ఫిల్ చేయడానికి ఒక రాగి గరిట వేసి ఒక సిల్వర్ గిన్నెనో సిల్వర్ నాణెమో అందులో వేసి ఉంచండి. అదెందుకు మ్యామ్ సిల్వర్ గిన్నె? అది సిల్వర్ గిన్నె రాగి వేయడం మూలన వాటర్ ఆల్కలైన్ అయిపోతుంది. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పారు. చాలా తక్కువ, అసలు ఏ ఖర్చు లేకుండా ఆల్కలైన్ వాటర్ అనమాట. మనం ఇక్కడ ఏం పెద్ద మెషిన్లు కొనుక్కురాక్కర్లేదు. సో ఒక చిన్న గ్లాసు రాగి దందులో వేసి ఉంచండి నీళ్లు తీసుకోవడానికి. ఒక చిన్న గ్లాస్ కానీ బరిడ కానీ మూత కానీ ఏదైనా మీకు వెండిది ఏది ఉంటే అది శుభ్రంగా తోమేసి డ్రై చేసి అది కూడా ఇందులో వేసేసేయండి. ఒక రోజు రాత్రంతా నీళ్లు అందులో ఉంచుకున్నాక నెక్స్ట్ డే నుంచి తాగడం స్టార్ట్ చేయండి. అవే ఒక బాటిల్లో పోసుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. టైం టు టైం తాగుతూ ఉండండి. దట్ ఈజ్ వన్ థింగ్. ఎన్ని నీళ్లు తాగాలి? ఒక వెరీ హాట్ సమ్మర్ డేలో మీరు ఇంట్లో ఉంటే కనుక 2.5 నుంచి 3 లీటర్లు నీళ్ళు తాగొచ్చు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళారు, ఎండలో తిరగాలి, మీరు ఎండలో పని చేస్తారు, ఫీల్డ్లో పని చేస్తున్నారు, యూ కెన్ హ్యావ్ 1 లీటర్ మోర్. ఈ నీళ్ళు బయటికి తీసుకెళ్లే నీళ్ళని ప్లెయిన్ వాటర్ కాకుండా కావాలనుకుంటే దానిలో కొద్దిగా ఒక అరచెక్క నిమ్మకాయ పిండండి, ఒక స్పూను షియా సీడ్స్ వేయండి. చాలా చాలా అసలు వింటుంటేనే ఆరోగ్యం అలా కొట్టుకొస్తున్నట్టుంది. అది బ్యాగ్లో పెట్టుకుపోండి. ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా సిప్ తీసుకుంటూ ఉండండి. కమింగ్ టు ద నెక్స్ట్ దిస్ థింగ్, ఇంకా మనకి ఏదైనా ఆరాటంగా అనిపిస్తే అన్నిట్లో బెస్ట్ ఆప్షన్ కొబ్బరి నీళ్ళు. కానీ కొబ్బరి నీళ్ళు నాకు ఎప్పుడు ఒక డౌట్ మ్యామ్, ఒక నల్లటి కత్తితో అలా నరుకుతాడు. నరికినప్పుడు ఎప్పుడూ కూడా ఆ కత్తి తాలూకు ఏమన్నా ఇంప్యూరిటీస్ కానీ ఆ మెటల్ తాలూకు ఏమన్నా ఆక్సిడేషన్ అంతా లోపల యూజువల్గా ఇట్ ఈస్ మెటల్, అంటే ఇట్ ఈస్ కాస్ట్ ఐరన్ ఉంటుంది. సో ఇంకా ఆ చిన్న రిస్క్ తీసుకోవాల్సిందే, మనం అంతకంటే ఏం చేయలేము. కానీ బికాస్ దట్ ఈస్ అ ఫ్రెష్ ఫామ్, మీకు అప్పటికప్పుడు వస్తుంది. సో దాంతో నీళ్ళు తాగడం, దాని లోపల గొజ్జు తినడం, దాంతో మీకు చాలా లో బీపీఐ. ఎప్పుడైతే మీకు చాలా ఎక్కువ చెమటలు పోస్తాయో లోపల ఏమవుతుంది అంటే మీకు జరిగే పరిణామాలు లోపల ఏంటి అంటే లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ లాస్ అయిపోయింది. దాంట్లోపల సోడియము అండ్ అదర్ సాల్ట్స్ కూడా చెమట ద్వారా వెళ్ళిపోయినాయి. ఇవి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో సోడియం కానీ పొటాషియం కానీ తక్కువైతే కళ్ళు తిరగడము, మాట తడపడము అనేవి స్టార్ట్ అవుతాయి. మాట సరిగా రావట్లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటే సోడియం పొటాషియం డౌన్ అయిపోతున్నాయని మనకు తెలియాలి. ఇమీడియట్గా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ లాగా పనిచేసేది కొబ్బరి నీళ్ళు. వెంటనే ఒక గ్లాసో 2 గ్లాసులో కొబ్బరి నీళ్ళు తాగి కొద్దిగా నీడ పట్టని కూర్చొని కొంచెం గాలి వచ్చేటట్టుగా కూర్చుంటే తేరుకుంటారు. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి జనరల్గా ఏమవుతుంది అంటే మనకి డీహైడ్రేషన్ ఎఫెక్ట్స్ బాగా నీరు పోయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తక్కువ అయిపోతుంది.
రక్తం యొక్క వాల్యూమ్ మన బాడీ లోపల తక్కువైపోతుంది. అది తక్కువైపోవడం మూలాన దానిలో ఉన్న సాల్ట్స్ అన్నీ అది బయటికి పంపించేస్తుంది. అవును. అది పంపించేయడం మూలాన ఇంకా మనము డిహైడ్రేట్ అయిపోతాం అనమాట. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఆ సిచ్యువేషన్స్ రాకుండా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి.